నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 13వ తారీఖున పోలింగ్ అయితే జరగనుంది. ఇక అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే తీవ్రంగా గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాసోజు శ్రావణ్ ఉన్నారు. అసలు ప్రచారం ఎలా జరుగుతూ ఉంది, 17 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గాలలో గెలుపు అవకాశాలు ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే, ఎట్లా నడుస్తుంది ప్రచారం? ఇంకొక 2 రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉన్నటువంటి సందర్భం. 13వ తారీఖున పోలింగ్ కూడా జరగనుంది. ఎట్లా జరుగుతూ ఉంది? 17 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గాలపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? దాదాపు 12 నియోజకవర్గాలలో గెలుపు దిశగా బీఆర్ఎస్ పార్టీ ప్రచార పర్వంలో ఉంది. కేసీఆర్ గారు ముఖ్యంగా బస్ యాత్ర మొదలుపెట్టిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజల్లో ఆదరణ లభిస్తూ ఉన్నది. పార్టీ పట్ల ఒక రకమైనటువంటి ఒక సానుభూతి ఇంకేమన్నా అనొచ్చు. కేసీఆర్ గారిని కోల్పోయినాము అనేటువంటి ఒక భావన కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చేస్తున్నటువంటి ఒక మోసాల పరంపర కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ఒక సానుకూల పవనాలు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి. మా అంచనా ప్రకారంగా ఒక 11-12 సీట్లలో మేము బలంగా గెలుస్తాము అని నేను అనుకుంటా ఉన్నాను. ఇకపోతే సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు పోటీ జరుగుతూ ఉంది. పోటీ బీజేపీకి బీఆర్ఎస్కే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 3వ స్థానానికి పడిపోయినాడు. క్రెడిబిలిటీ క్యారెక్టర్ అనేటువంటిది పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్న దానం నాగేందర్ గారికి ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టుగా లేదు. కాబట్టి ఇవాళ సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున పద్మారావు గారు ఇవాళ ఇక్కడ గెలవడానికి ఒక సానుకూల వాతావరణం మేము చూస్తూ ఉన్నాం. అంటే ప్రచారం మధ్యలో 48 గంటల పాటు బ్రేక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈసీ నుంచే తాకీదులు రావడము, కేసీఆర్ వెంటనే 48 గంటల పాటు తన యొక్క ప్రచారాన్ని ఆపివేయడము, ఇదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? ఏమైనా ప్రభావం పడతా ఉందా మీ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ పైన? సరే, వాళ్లకు ఒక దుష్టబుద్ధి ఉంటుండొచ్చు. కేసీఆర్ గారు గొంతు నొక్కొచ్చు, తద్వారా లబ్ధి పొందొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు దానివల్ల వాస్తవంగా కేసీఆర్ గారు గొంతే నొక్కుతున్నారు కదా అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక సందేశం ఆ ఈసీ చేసినటువంటి ఒక దుశ్చర్య వల్ల ప్రజలందరికీ పోయింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో కేసీఆర్ గారు గొంతు నొక్కే ప్రయత్నం చేసినా, లేకపోతే కేసీఆర్ గారు గొంతెత్తిన, ఈ రెండు కూడా బీఆర్ఎస్కే సానుకూలమైనటువంటి ఒక రిజల్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దుర్మార్గం ఏంటంటే ఎన్నికల కమిషన్ అటు కాంగ్రెస్ కానీ లేకపోతే ఇటు బీజేపీ కానీ చేస్తున్నటువంటి దుష్ప్రయత్నాలు కావచ్చు, చిల్లర ప్రయత్నాలు ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేయట్లేదు. కానీ టీఆర్ఎస్ విషయానికి వచ్చినట్టయితే నోటీసుల మీద నోటీసులు ఇవ్వటి ఇవాళ నేను చూశాను. తమిళసాయి సౌందరరాజన్ గారు రాముల వారి బొమ్మలు పంచుతూ ఉంది. రాముడు అందరం దండం పెడతాము, బట్ ఎలక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారంగా వన్ ఈజ్ నాట్ సపోజ్ టు యూజ్ ఎనీ గిఫ్ట్లు ఇవ్వకూడదు, ఎలాంటి రిలీజియస్ సింబల్స్ వాడకూడదు. అటువంటిది వారేమో ఇప్పుడు ఏకంగా దేవాలయాల బొమ్మలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఇదే బంజారాహిల్స్ డివిజన్లో ఎన్నికల కమిషన్ పేపర్లో వచ్చిన తర్వాత సుమోటోగా కేసులు పెట్టరు. అంటే ఒక రకంగా ఒక పార్టిజన్ వైఖరితోటి ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తూ ఉంది. ఎవరు ఎన్ని రకాల కుట్రలు, రేవంత్ రెడ్డి బీజేపీ కొల్యూడైనా లేకపోతే ఎన్నికల కమిషన్ దుష్ప్రయత్నాలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఈజ్ బౌన్స్డ్ బ్యాక్. ఆయన మళ్ళా ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం కడతా ఉన్నారు. తర్వాత పట్టం కడతారు తప్పనిసరిగా. మీరే చూస్తారు రిజల్ట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.